మనవరాలితో రామోజీ చెప్పిన చివరి మాటలివే. సాధారణంగా రామోజీ కుటుంబ సభ్యులు అట్టే తమ పత్రికల్లో కథనాల రూపంలో కనిపించారు. చాలా అరుదైన సందర్భంలోనే వారు అందులో వార్తల రూపంలో కనిపిస్తారు. రామోజీరావు ఇక లేని వేళ ఆయనతో తమకున్న అనుబంధాన్ని, ఆయన తమను తీర్చిదిద్దిన వైనం గురించి, ఆయన తమకు ఎలాంటి విలువలు బోధించారన్న అంశంతో పాటు తన జీవితాలపై తాతయ్యతో ఉన్న బంధం ఎంతన్న విషయాన్ని చెప్పేందుకు ఈనాడులోని మహిళల పేజీ అయిన వసుంధరలో ప్రత్యేక ఇంటర్వ్యూ రూపంలో ఈ రోజు వచ్చేశారు. వారంతా కలిసి తాజాగా తమ తాతయ్యతో తమకున్న అనుబంధాన్ని చెప్పిన క్రమంలో అందరికంటే చిన్న మనవరాలు ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. ఆమె పేరు దివిజ. తన తాత తనతో చెప్పిన ఆఖరి మాటలు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా కీలకమైనదిగా చెప్పాలి. ఎందుకంటే తెలుగు రాజకీయాల గురించి వారు మాట్లాడుకోవటమే దీనికి ఉన్న ప్రాధాన్యం. ఆమె ఏం చెప్పారన్నది ఆమె మాటల్లోనే చదివితే బాగుంటుంది. ఆమె ఏమన్నారంటే, ఎన్నికల ఫలితాలు వచ్చాక తాతయ్యను అడిగాను, ఏది ఏమైనా ధర్మమే గెలుస్తుంది కదా తాతయ్య అని. అప్పుడు తాతయ్య అంటే రామోజీరావు, ధర్మం ఊరికే గెలవదు, దాన్ని రక్షించడానికి చాలా మంది పోరాడాలి, ఎంతో మంది త్యాగాలు చేయాలి అని చెప్పారు. అవే ఆయన నాతో మాట్లాడిన ఆఖరి మాటలు. కడవరకు నిజాయితీగా ప్రజల మంచి కోసం పోరాడిన ఆయన తత్వం, క్రమశిక్షణలే నాకు స్ఫూర్తి. ఆయన చేసిన మంచిలో నేను 10% చేయగలిగినా చాలు, అదే సంతృప్తి అంటూ చెప్పుకొచ్చారు. ఇదే దివిజ మరో అంశాన్ని కూడా చెప్పుకొచ్చింది. తన తాతను ఒక సందర్భంలో ఎప్పుడూ తెల్లబట్టలే వేసుకుంటారు ఎందుకు అని అడిగితే, బోర్ కొట్టదా తాతయ్య అని అడిగినప్పుడు రామోజీరావు సమాధానం ఇస్తూ, నానా తెలుపు అంటే స్వచ్ఛతకు ప్రతిరూపం, చేసే పని పట్ల కూడా మనం అంతే స్వచ్ఛంగా ఉండాలనుకునేది చిహ్నంగా ఇవి వేసుకుంటా అని చెప్పినట్లుగా చెప్పారు. తనకిప్పుడు 17 ఏళ్ళు అని, ఒక సందర్భంలోనూ తనను కోపడలేదన్న ఆమె ఏదైనా తప్పు చేస్తే అది ఎందుకు తప్పో, సరైన మార్గం ఏంటో నొప్పించకుండా ప్రేమతో చెప్పేవారు. ఇంట్లో చిన్నదాన్ని కదా, గారభం ఎక్కువే. తాతయ్య ఖరీదైన బట్టలు, చెప్పులు లాంటివి వేసుకోరు, చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన వాడే పెన్ కూడా ₹30. చదువుల గురించే కాదు, మా ఆరోగ్యం గురించి కూడా అనేక జాగ్రత్తలు చెప్పేవారు. త్వరలో అమెరికాలో రైటింగ్, బిజినెస్ అంశాల మీద కోర్సులు చేయబోతున్నా, కోర్సు అయ్యాక ఫిల్మ్ మేకింగ్, ఓటీటీ రంగాల్లో పనిచేయాలనుకుంటున్నా అంటూ తన ఆసక్తుల్ని ఆమె వెల్లడించారు. మనవాడు సుజయ్ మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల రోజున తాను తాతయ్యకు ఫోన్ చేసినట్లుగా చెప్పారు. ఆ రోజు ఆయన చాలా సంతోషంగా ఉన్నారని చెప్పిన సుజయ్, పోతూ పోతూ 5 కోట్ల మందికి ఉపయోగపడగలిగినా చాలు అని చెప్పారన్నారు. అంతేకాదు, తాను వెళ్ళిపోయిన కన్నీటి బొట్టు కార్చకూడదని, ఎంతో కష్టంలో ఉన్నా కూడా ఏడవకూడదని చెప్పినట్లుగా తెలిపారు. తాత తమకిచ్చిన లక్ష్యాల్ని, బాధ్యతల్ని నెరవేర్స్తామని చెప్పారు.